మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని పెట్టారా మరొక కాల సమయం దేని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరొక కాల సమయం సత్య లెక్కను చేరి నేను ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మేమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నడిదమకు ఏర్పాటు చేయదని వాక్య భాగము ఆది కాండము 49వ అధ్యాయము 11 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 49వ అధ్యాయము 11 నుండి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తమ వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పొళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు తన కుమారుల గురించి తెలియజేస్తున్నాడు. యాకోబు తన కుమారులు ఏ విధంగా బ్రతికారో, జీవించారో, వారు దేవుని యొక్క సన్నిధిలో అనగా వారు ఫలించువారిగా, ఫలభరితంగా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ 49వ అధ్యాయం మొదట్లో అంటాడు, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేశాను. తండ్రి తన బిడ్డలందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు? జరగబోయే పరిస్థితులు, సంభవించబోయే పరిస్థితులు ఇవన్నీ ముందుగా మీకు తెలియజేస్తాను. వృద్ధాప్యంలో ఉన్న తాను మరణించిన తర్వాత అవి వారు వినలేరు కాబట్టి సజీవుడిగా ఉండగా తన ఈ మాటలను ఇక్కడ గుర్తు చేస్తూ ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షావల్లికి తన గాడిదను, మరి ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును అంటున్నాడు. ఎవరు తమ యొక్క పాపములను, తమ అతిక్రమాలను, తమ దోషాలను దేవుని దగ్గర ఒప్పుకుంటారో వారు ఫలభరితంగా ఉంటారు. అంటే ఫలించు ద్రాక్షావళిగా మనం ఉండాలి. బిడ్డల విషయంలో తాను చెప్తున్న మాట ఏంటి? ద్రాక్షావళికి తన గాడిద అనగా దేవుని యొక్క సముఖమందు దేవుని బిడ్డలైన వారు దేవుని చిత్తాన్ని జరిగించాలి. రెండోది, ఉత్తమ ద్రాక్షావళికి తమ గాడిద పిల్లను కట్టి అంటున్నాడు. అంటే ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది దేవుని చిత్తమో, అంటే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ మనము ఏకమైనప్పుడు మనము తిరిగి ఆయనలో కట్టబడతాం. ఆ ఫలభరితాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఉత్తమ ద్రాక్షావళికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను ఉతికి అన్నాడు. అంటే ఎవరైతే తమ పాపాలను, తమ దోషాలను క్రీస్తు రక్తంలో కడుక్కుని నూతనపరచబడతారో, ఆ నూతనపరచబడుతున్నది గొర్రెపిల్ల క్రీస్తు రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని మరి శుద్ధీకరించబడ్డవారిగా ఉంటారు అనే విషయాన్ని చెప్తూ ద్రాక్షల రక్తములో తమ వస్త్రములను ఉదుకును అంటున్నాడు. అంటే హృదయమునందును ప్రవర్తన యందును పరిశుద్ధత కలిగి నీతిని అనుసరించే వారిగా ఉండాలి. కాబట్టి అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండునంటున్నాడు. అంటే మహిమకు సాదృశ్యంగా రక్తము పాప పరిహారార్థమైనది కాబట్టి, క్రీస్తు రక్తము చేత నేడు మనము ప్రత్యేకింపబడ్డాము కాబట్టి, మరి పాత నిబంధన కాలమందు గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం చేత వారు శుద్ధీకరింపబడలేదు కాబట్టి, పరిశుద్ధమును నీతియు కలిగిన క్రీస్తు రక్తము చేత, పాపము లేని ఆయన రక్తము చేత మనము పరిశుద్ధపరచబడుతున్నాం. అందుకనే అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండునంటున్నాడు. జెబులోను
సముద్రపు రేవున నివసించును. అతడు వాడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు నుండును అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, సముద్రము అనగా అది దేవుడు తన స్వహస్తాల చేత, ఆయన తన మాట చేత, తన ఉద్దేశాల చేత నిర్మించింది. ఆకాశమును, భూమిని, సముద్రమును, సమస్తమును కలుగు చేసిన సర్వశక్తి గల దేవుని యొక్క సముఖమందు సమస్తమును కూడి జరుగుతున్నవి. కాబట్టి నేడు మనము అనగా యాకోబు తన బిడ్డలను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతున్న మాట, జెబులోను సముద్రపు రేవున నివసించును అంటున్నాడు. అతని వాడలను రేవుగా ఉండునంటున్నాడు. అతని పొలిమేరలను సీదోను వరకు నుండునంటున్నాడు. అంటే ఏది కూడా దేవుడు మనకిచ్చిన పరిధి, ఆ పరిధిలో ఆయన ఉంచిన స్థానంలో, ఆయన ఉద్దేశించిన స్థానంలో మనము నివసించుట అనేది మేలుకరమైన విషయాన్ని చెప్తున్నాడు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము అంటున్నాడు. మరి ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంత్యదినాలలో సంభవించబోయే పరిస్థితులను గురించి, దేవుని యొక్క రాకడను గురించి, దేవుడు వచ్చినప్పుడు ఏర్పడబోయే పరిస్థితులను గురించి ఇవన్నీ మనకి హెచ్చరికలుగా కనబడుతున్నాయి. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబమును, అతడు విశ్రాంతి మంచి దగునట్లు ఆ భూమి రమ్యమైన దగునట్టు చూచెను గనక అతడు మోయుటకు భుజము వంచుకొని వేటి చేయు దాసుడగును అంటాడు. అంటే దేవును తన హస్తాల చేత, తన మాట చేత, తన ఉద్దేశాల చేత ఏవైతే మన కొరకు ఆయన సమస్తాన్ని కలుగు చేశాడో, ఆ కలుగు చేసిన వీటన్నిటి విషయములో అంటే దేవుడు తాను ఆ యొక్క మంచిదనాన్ని, మంచితత్వాన్ని ఇక్కడ అంటున్నాడు. అతడు విశ్రాంతి మంచి దొగునట్లు అంటున్నాడు. అంటే దేవుడు ఇచ్చే ఆ యొక్క విశ్రాంతిలో, దేవుడిచ్చే ఆ యొక్క సమాధానములో అది మేలైనదిగా ఇక్కడ అంటున్నాడు. ఆ భూమి రమ్యమైన దగుటకు చూచెను కనుక అతడు మోయుటకు భజన, మరి అతడు మోయుటకు అన్నాడు. అంటే దేవుడు తాను అనుగ్రహించిన దానిలో, తాను నివసిస్తున్న ప్రదేశాల్లో, ప్రాంతాల్లో మరి వారు ఫరో యొద్దకు, ఫరో సమక్షమందు వారు ఐగుప్తుకు రావడం జరిగిందో, మరలా తిరిగి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వారి స్వదేశాలకు వెళ్ళాల్సిందే. అంటే కనానుకు వారు ప్రయాణం అవ్వాల్సిందే. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ భూమి రమ్యమైన దొకుటకు చూచెను కనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును అంటాడు. అంటే ప్రతిదాన్ని ధరించేదిగా, భరించేదిగా, సహించేదిగా వాక్యం వలన హెచ్చరిక చేస్తూ తాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును అంటున్నాడు. దేవుడు తన ప్రజల పక్షంగా ఏదైతే తాను చేయనుద్దేశించాడో, అంటే తాను ఉద్దేశించిన వాటన్నిటినీ కూడా ఆయన జరిగిస్తున్న విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. తాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు ఖర్చును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును అంటున్నాడు. అంటే సర్పము అనగా అపవాది సంబంధమైన పనులు, నాశనకరమైన పనులు. ఆనాడు ఆది తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆ సర్పము యొక్క మాటలకు లోబడి వారు దేవుడిచ్చిన యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను పోగొట్టుకున్నారో, నేడు ఇక్కడ భక్తుడైన యాకోబు తన బిడ్డలతో చెప్తున్న మాటలలో తాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు ఖర్చును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును అంటున్నాడు. అంటే నీవు పరమ పరిశుద్ధత కలిగి, పరిపూర్ణత కలిగి దేవునితో నివసించడానికి నీవు ప్రయాసపడినప్పటికీ అపవాది నిన్ను ఏ విధంగా ఆటంకపరచదై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకే యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు
గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును అంటున్నాడు. అంటే యెహోవా ఇచ్చే రక్షణ, దేవుని ద్వారా మనకు కలుగుతున్న యొక్క రక్షణ ఏదైతే ఉందో, నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు. ఎవరైతే ప్రభువు కొరకు కనిపెడతారో, ఎదురు చూసేవారిగా ఉంటారో, వారి పరిస్థితులను కూర్చొని బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును, అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అంటున్నాడు. కాబట్టి వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వారి వారి శక్తిని బట్టి, వారి వారి బలాన్ని బట్టి దేవుడు వారికి ఇస్తున్నప్పుడు వాటిని వారు సంరక్షించుకుంటలో, కాపాడుకుంటలో, దేవుని యొద్ద వారు నివాసము కలిగి ఉండుటకు ఏవైతే మేలుకరమని, ఏదైతే ఇక్కడ ద్రాక్షావల్లి గురించి, ద్రాక్ష తన మరి గాడిదని గురించి, ఉత్తమ ద్రాక్షావల్లి గురించి, గాడిద పిల్లను గురించి, ద్రాక్షారసము తన బట్టలను గురించి, ద్రాక్షారసముతో రక్తములో తన వస్త్రాలు ఉదుక్కోవడం గురించి, ఇవన్నీ కూడా సాదృశ్యం ఏంటంటే ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతున్నట్టుగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి దేవుని యొక్క రాకడకు సమీపముగా ఉండే మాటలను ఆనాడు మరి యాకోబు ద్వారా దేవుడు హెచ్చరించినట్లుగా మనం చూడగలం. అంటే అంత్యదినాల్లో జరగబోయే సంఘటనలు, వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా మీరు గ్రహించగలిగితే, వాటిని అర్థం చేసుకోగలిగితే, మీరు రాబోయే దినాలలో దేవుని యందు, అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలందరి యొక్క సమక్షాన్ని, ఎందుకని ఇక్కడ వాక్యములో సెలవిస్తూ ఆయన అన్నమాట 16వ వచనంలో, దాని ఇశ్రాయేలీల గోత్రీకుల వల్లే తన ప్రజలకు న్యాయం తీర్చును అన్నాడు. కాబట్టి ఆయన న్యాయాధివంతుడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన తీర్పులో మనము, ఆయన న్యాయంలో మనము నిలిచి ఉండాలంటే మనము ఆయన యందు, ఆయన మాటల యందు జీవించువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, కృపగలిగిన మా యేసయ్య, నిజమైన ఆయన మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఈవులను బట్టి, మీరు మమ్మలను కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి, శ్రమలను, శోధనలను ఎదుర్కోవడానికి సంభవించబోయే విపత్తుల విషయంలో ఆనాడు నాయన మరి యాకోబు తన కుమారులను పిలిచి మరి అంత్యదినాల్లో జరగబోయే సంఘటనలను తెలియజేసి ఉన్నాడు. అయితే నాయన నేడు అంత్యదినాలు, అపాయకర దినాలు ఉన్న మేము, మా తరమందు నేడు మేము నీ యందు ఎట్టి రీతిగా జీవించవలసి ఉన్నదో, ఎట్టి రీతిగా నీ యందు భయభక్తులు కలిగి ఉండవలసి ఉన్నదో, ఏది చేయుట మేలుకరమో అయ్యా, మా వస్త్రములను దేని ద్వారా అవి పరిశుద్ధపరచుకోవాలో, మా హృదయాలను దేని యందు నింపుకోవాలో నీ వాక్యం ద్వారా సెలవిచ్చినావు. కాబట్టి నాయన మేలుకరమైనవి చేయనట్లు, ఉపయుక్తమైనవి, ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి మేము కలిగి ఉండనట్లు మా ఆలోచనల్లో, మా తలంపులలో, సమస్త విషయాల్లో మీ సహాయము, మీ సన్నిధి, మీ విడుదలైన మాపై మెండుగా కుమరింపజేసి, మీ రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేసి, మేము మరణమును, పాపమును మరి జయించగలిగిన నీ విడుదలగా ఉండుటకు నీవు మాకు ఇచ్చిన నీ యొక్క ఆత్మను బట్టి ఆత్మానుసారంగా నడుచుటకు మాకు నేర్పించండి. ఎవరైతే ఇంకా నేను తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు, పాపక్షమాపణ దయచండి. ఇతని పరిచర్యల సేవలో నీ సన్నిధి, నీ సహాయము, నీ తోడ్పాటు, నీ తోడు దీవెన మాపై మెండుగా కుమరింపజేసి దిన దీవెనలతో నింపమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.